నమస్తే వెల్కమ్ టు అలో టీవీ. ఈడీ మళ్ళీ తెలంగాణపై పడింది. అధికారిక పార్టీ కాంగ్రెస్ నాయకులే టార్గెట్ గా సోదాలు నిర్వహిస్తుంది. 3-4 నెలల కిందట గులాబీ పార్టీ ఇండ్లలో సోదాలు చేసిన ఈడీ ఇప్పుడు హస్తం నేతలను టార్గెట్ చేసింది. ఈ నెల 27న తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించడం ప్రారంభించారు. పొంగులేటికి సంబంధించిన అన్ని స్థావరాలలో మొత్తం 15 బృందాలుగా విడిపోయి ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తన కొడుకు గడియారాలను అక్రమంగా కొనుగోలు చేశాడనే కేసులో ఈ దర్యాప్తులు జరుగుతున్నట్లు సమాచారం. క్రిప్టో హవాలా ద్వారా ఈ గడియారాలను కొనుగోలు చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. అంతేకాదు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో భారీగా నగదు కూడా దొరికినట్లు తెలుస్తుంది. ఆ డబ్బును లెక్క పెట్టేందుకు 3 కౌంటింగ్ మిషన్లను కూడా వెళ్లాయి. ఇక సోదాలపై తాజాగా ఈడీ అధికారులకు కూడా అధికారిక ప్రకటన చేశారు. తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు చేసిన తప్పిదాల వల్లే ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు 5 కోట్ల విలువైన 7 గడియారాలను తమకు దొరికినట్లు ఈడీ అధికారులు ప్రకటించారు. సోదాలలో పెద్ద ఎత్తున సొమ్ము బయటకు వస్తుందని తెలుస్తుంది. అనధికారిక సమాచారం మేరకు పొంగులేటి నివాసాలు, కార్యాలయాలపై ఈడీ నిర్వహించిన సోదాలలో బయటపడిన సొత్తు లెక్కించేందుకు 2 కౌంటింగ్ మిషన్లను ఈడీ అధికారులు వినియోగించినట్లు చెబుతున్నారు. అయితే పొంగులేటి నివాసాలపై తనిఖీలు నిర్వహించడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా పొంగులేటి నివాసాలపై ఈడీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు సోదాలు నిర్వహించారు. అయితే ఈడీ సోదాలపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. బీజేపీ రాజకీయ వేధింపులలో భాగమై ఈ సోదాలు అన్ని విమర్శలు గుప్పిస్తున్నాయి. కేంద్రంలోని మోదీ సర్కార్ తన రాజకీయ కక్ష సాధింపునకు ఈడీ, ఐటీ, సిబిఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకుంటుందని విమర్శిస్తోంది.